ఆది కాండాన్ని మనం తెరిచి చూసినట్లయితే అందులో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టుగా కనిపిస్తాయి. తొలి సంగతులు తొలి ఏంటి అని అంటే ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో 3 విషయాలు పోయినసారి చూసాం. ఇప్పుడు కొన్ని విషయాలు మనము కూలంకషంగా చూసి ఈ స్థలంలో వచ్చిన అంశాలు తీసుకుంటాం. ఆది కాండం 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఉన్నటువంటి వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. అనగా పోయిన వారం చదివాను, మళ్ళీ చదువుతున్నానని చెబుతూ ఉన్నాను. అందుకే మరలా అంటున్నాను. ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ప్రియులారా, సబ్బాత్ అనేటువంటి మాట ఈ పారాగ్రాఫ్ లో మనకి కనబడదు. కానీ మోషే పంచకాండాలు రాశాడు. అందులో మొదటి కాండం ఆది కాండం. ఆయన రాసినటువంటి పంచకాండాల్లో మాత్రం ప్రియులారా 7th అనేటువంటి 7th డేకి ఆయన హెబ్రీ భాషలో రాశారు కనుక సబ్బాతు అని మన వ్యవహారిక భాషలో అంటాం, సబ్బాతు అని అందులోంచి వచ్చిన పదం. బట్ హెబ్రీ భాషలో సబ్బాత్ షబాట్ అనేటువంటి మాట, షబాట్ SHABBAT షబాట్ అనేటువంటి మాట రాయబడింది. ఎందుకు అని అంటే ఈ 7th అనేటువంటి దానికే ఈ షబాత్ అనేటువంటి మాట ఆయన వాడాడు. ఆ ఫ్రేజ్ వాడాడు. 7th డే 3 times వాడాడు. ఇక్కడ కూడా 7th డే, ఇక్కడ మాట 7th డే అనేటువంటి మాట 3 సార్లు మనకు కనబడుతుంది. 7వ దినం అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ఇది ఫస్ట్ సబ్బాత్ అనేటువంటిది నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ లో ఒకటిగా చూపిస్తా ఉన్నాను మీకు. ప్రియులారా, మరి 7వ దినమున ఏం జరిగింది, అసలు దానికి అర్థం ఏంటి మనం చూడాలి. చూస్తే కనుక దాని అర్థం ఏంటి అని అంటే ఈ షబాత్ అనేటువంటి మాట, అందులోంచి సబ్బాతు బడి అంటాం, పిల్లలకు చేసేటువంటిది సబ్బాతు దినము అని అంటాము. దాని అర్థం ఏంటి అని అంటే షబాట్ అనేటువంటి మాటకి హెబ్రీ భాషా పదానికి టు సీజ్ వర్కింగ్, టు రెస్ట్ అనేటువంటి అర్థం. పని ఆపి విశ్రమించడం. 6 దినాల పని ఆపి 7వ దినాన్ని విశ్రమించడం అనే అర్థం బైబిల్లో ఆదిలోనే వచ్చింది. అది ఫస్ట్ సబ్బాతుగా దేవుని దగ్గరే మనకు కనిపిస్తుంది కనుక మనలో కూడా అది కనబడాలి. తర్వాత విషయాన్ని చూస్తాం. ప్రియులారా, ఈ 7 అనేటువంటి మాటకి పరిపూర్ణత అనేటువంటి అర్థం తర్వాత బైబిల్లో హెబ్రీ ఆ యొక్క అంకెల్లో 7వ అంకెకి సంపూర్ణత అనేటువంటి మాట అంటగట్టారు. హెబ్రీ భాషలో వాళ్ళకి అది సూచనగా ఉంది. సో బైబిల్ అంతట్లో కూడా మనకి 3 రకాలుగా ఈ డిఫరెంట్ సబ్బాతులు మనకు కనబడతాయి బైబిల్ అంతట్లో. నెంబర్ 1 మొదటి అధ్యాయము లో ఈ మొదటి వచనం నుండి మనము దాదాపుగా 4వ వచనం దాకా కూడా మనం చూస్తే 4వ వచనంలో మరి దేవుడు చేసినటువంటి పని కనబడుతుంది కదా. ఏమని అక్కడి నుంచి 3 అని చెప్పుకోవాలి, బట్ ఇంగ్లీష్ లో అది కలిసి ఉంటాయి. దేవుడని యెహోవా భూమిని ఆకాశము చేశాడు అని. సో దేవుడైన యెహోవా భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆకాశంలో ఉండేటువంటి సమస్తాన్ని చేసిన తర్వాత దేవుడే సృష్టిని చేసినటువంటి దేవుడే జాగ్రత్తగా గమనించి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన పనిని ఆపాడు. ఆయన ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు అని మనకి కనబడతా ఉంది. సో ద పర్సనల్ సబ్బాత్ ఆఫ్ ద లార్డ్ గాడ్, ప్రభు అయినటువంటి దేవుని యొక్క వ్యక్తిగత విశ్రాంతి. సో ఇది బైబిల్లో 3 మనకి మొదటిగా ఒకటి కనిపిస్తా ఉంది. నిజానికి ప్రియులారా, దేవుడు ఆమె అలసిపోడు. గాడ్ వాజ్ నాట్ టైర్డ్. ఆయన శరీరంగా అలసిపోవడానికి. కానీ ప్రియులారా, ఆయన అలసిపోడు అనడానికి మనకి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరైనా త్వరగా చదివితే, దేవుడు అలసిపోవడం ఏంటి, దేవుడు అలసిపోడు, మరెందుకు విశ్రాంతి అని మనము ఆ విషయాన్ని అక్కడ ఆయన అలసిపోవడం సంగతిని చూస్తాం. ఎవరైనా ఒకసారి త్వరగా చదువుతారా? 40వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ వచనం. 28 40వ అధ్యాయం. నిత్యుడు దేవుడు, సమస్యలు అలయడు, ఆసాదించు. సార్ సమస్యలు ఆయన అలసిపోడు. గాడ్ డజంట్ గెట్ వ్యారీ, ఆయన అలసిపోడు. మరి అలసిపోని వాడికి ఎందుకు అలసట తీర్చుకోవడానికి కదా విశ్రాంతి. మరి సమస్యలు పోయే వాడికే కదా కాస్త సమాధానం పొందుకోవడానికి ఒక చోట ఆయన
సమ్మగిల్లి కూర్చోవాలి. మరి ఏంటి అని అంటే ప్రియులరా, ఈ 7th డేలో దేవుడు చేసినటువంటి సృష్టి అంతటిని కూడా ఆయన ఆపినాడు అని అర్థం ఉంది, పరిపూర్ణం చేశాడు అనే అర్థం ఉంది. సో కాబట్టి సృష్టి అంతటిని ఆయన పూర్తి చేశాడు, అప్పటిదాకా ఆయన పని చేశాడు. అదంతా అయిన తర్వాత ప్రియులరా మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి, మొదటి దినం సృష్టిని చేసినప్పుడు ఆయన మంచిది అన్నాడు, 2వ దినం మంచిది అన్నాడు, 3వ దినం మంచిది అన్నాడు, 4వ దినం మంచిది అన్నాడు, 5వ దినం మంచిది అన్నాడు, 6వ దినమున ఆయన మంచిదిగా ఉంది అని అన్నాడు. సో 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత 6వ రోజున అప్పటిదాకా మంచిదిగా దృష్టికి కనబడిన సృష్టి అంతటిని ఒకసారి చేసిందంతా చూచి చాలా మంచిది అన్నాడు. గుడ్ 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 అన్న తర్వాత వెరీ గుడ్. సో చాలా మంచిదిగా తన దృష్టికి కనబడేటువంటి సృష్టి అంతటి విషయంలో ప్రేమ వాళ్ళారా మనం గమనించవలసినటువంటి విషయము ఏంటి అని అంటే, మరి ఆయన ఆ దినమును గురించినటువంటి ఒక మాట వాడాడు. ఏంటి? అంతటి నుండి విశ్రమించేటప్పుడు ఏం చేశాడంట చూడండి. ఈ మొదటి అధ్యాయంలో 3వ వచనంలో, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచాను అనేటువంటి మాట ఆయన దృష్టికి మంచిగా కనిపించింది. వాజ్ ప్లీజ్డ్ అండ్ సాటిస్ఫైడ్ చేసిన దృష్టిని బట్టి ఆయనకి ఇష్టం కలిగింది, ఆయన సంతోషం కలిగింది. ఏం చేశాడు అదంతా కూడా, కాబట్టి చాలా మంచిది అన్నాడు. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఇక్కడ ఏంటి అని అంటే ప్రియులారా, మొదటిది మనము ప్రభువు ఆ దినాన్ని పరిశుద్ధపరచడం, ప్రభువు ఆ దినాన్ని ఆశీర్వదించడం అనేది మనకి చాలా తేటగా కనబడుతుంది. కాబట్టి 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ దినమని ఆయన పరిశుద్ధపరిచాడు, 7వ దినమని ఆయనేమో ప్రత్యేకపరిచాడు, సెపరేట్ చేశాడు ఆ దినాన్ని. ఆ మాట అక్కడ రాయబడింది కదా, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. సో దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఆయన సృష్టి అంతా కూడా ఆయనకి 6 రోజులది మంచిగా కనిపించింది, చాలా మంచిగా కనిపించింది. ఇప్పుడు ఆ 7వ దినాన్ని 7th డేని ఆయనేమో పరిశుద్ధపరిచాడు, ఆయనేమో ఆశీర్వదించాడు. సో బ్లెస్ చేశాడు, సాంక్టిఫై చేశాడు. సాంక్టిఫికేషన్ అనగానే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ అని అర్థం, ప్రత్యేకపరచడం, వేరుపరచడం అనేది కనిపిస్తుంది. సో ఆ దినముని ఆయన వ్యక్తిగతంగా ఆగినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యంలో మనము ఈ విషయాన్ని చూసేటప్పుడు ప్రియులారా 6 రోజుల్ని కూడా ఆయన సృష్టిని చేశాడు, ఆ దినాన్ని ఆశీర్వదించినట్టుగా, ఆ దినాన్ని ఆయన ఏమో పరిశుద్ధపరిచినట్టుగా మనకి కనబడదు. కానీ 7వ దినాన్ని మాత్రం ఆయన ఆశీర్వదించినట్టుగా, దాన్ని ప్రత్యేకపరిచినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ప్రత్యేకపరిచినటువంటి యొక్క దానిలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం అండి. ఎందుకు ప్రత్యేకపరిచాడు, ఎందుకు ఆశీర్వదించాడు అని మనం చూసినట్లయితే ప్రియులారా మనము ఒక విషయాన్ని గమనించగలుగుతాము. అది ఏంటి అని అంటే ప్రియులారా, మీరు నాతో పాటు కలిసి ఆలోచన చేసినట్లయితే ఆ విషయాన్ని నేను మీకు తేటపరచాలని ఆశపడుతున్నాను. కాబట్టి మనం కూడా 7వ దినాన్ని ప్రత్యేకపరచుకోవాలి, మనం కూడా దాన్ని ఆశీర్వాదకరమైనటువంటి దినముగా చూడవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ప్రియులారా, ఒకనాడు ఈ ప్రపంచంలో మరి రోమన్ చక్రవర్తి సండేని ఏమన్నాడు అని అంటే, ఇది మరి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం, సండే హాలిడే అన్నాడు అన్నమాట. సో ఆయన హాలిడే అని అన్నప్పుడు ప్రియులారా ఆయన ఒక ఉద్దేశం ఏంటి అని అంటే, 6 రోజులు కష్టపడుతున్నాము, ఒక రోజున మనము 7వ దినాన అది రీఛార్జ్ అవ్వడానికి బాగుంటది, ఫిజికల్ గా రీఛార్జ్ అవ్వడానికి బాగుంటది. రెస్ట్ అనేది చాలా అవసరము అని ఆ రోజున అతగాడు గమనించాడు. కానీ అసలు అది దేవుడే, మొదట శరీరాన్ని లేని దేవుడే సృష్టిని అంతటినీ చేసినటువంటి వాడు ఒక దినమును ప్రత్యేకపరిచాడు, ఆగాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆ యొక్క దినాన్ని బ్లెస్ చేశాడు, ఆ యొక్క డేని. కాబట్టి ఈరోజు మనం సులువుగా ఒక మాట ఏం చేసుకోవాలి, మనసులో తెచ్చుకోవాలి అంటే 6 రోజులు కష్టపడతాము, మన కొరకు కష్టపడతాము. సో 7వ రోజున ఆయనే ఆగినప్పుడు, ఆయనే ఆశీర్వదించినప్పుడు, ఆయనే దాన్ని మరి ప్రత్యేకపరిచినప్పుడు మనం కూడా ఒక దినమును ప్రత్యేకపరచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. శారీరక బడలిక తెచ్చుకోవడం, శరీరం లేని వాడే, మరి సమస్యలను వాడే, అలసిపోని వాడే దేవుడే ఒక దినమును ప్రత్యేకపరిస్తే మరి శరీరంలో ఉన్నాం, అలసిపోతాము, సమస్యలు పోతాము. మరి మనం అలాంటి వాళ్ళము ఒక దినము రెస్ట్ కొరకు ఉంచుకోవడం మంచిది కదా. రెస్ట్ అనేటువంటి మాట కంపెనీలో కూడా వాడతారు. మాకు బుధవారం రెస్ట్ అండి, మాకు గురువారం రెస్ట్ అండి, మాకు సండే రెస్ట్ లేదండి, మా కంపెనీ సార్ ఇలాగండి, మా యొక్క షాపింగ్ మాల్లో ఆదివారం బేరాలు ఎక్కువ వస్తాయండి, హాలిడే కాబట్టి అందరికి హాలిడే కాబట్టి అక్కడ వస్తారు. దానికి భిన్నంగా అందరూ 6 రోజులు పొరపాటు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని 7వ రోజున రెస్ట్ తీసుకుంటే
ఆ 7వ రోజు రెస్ట్ తీసుకున్న రోజే మనం షాపింగ్కి వెళ్తామనే దృష్టితో, వ్యాపార దృష్టితో వాళ్ళని 7వ రోజు నాకు పనిచేసే వాళ్ళకి వాళ్ళు హాలిడే ఇవ్వాలి. సో తర్వాత ఎప్పుడన్నా రెస్ట్, వీక్ ఆఫ్ అంటాం చూడండి. సో కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచి వచ్చింది అనమాట రెస్ట్ అనేది. సో ఫిజికల్లీ రెస్ట్ కావాలి. ఆయన ఫిజికల్కి లేదు, బట్ ఆయన రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది. రెస్టింగ్ అంటే ఆగడం కూడా. సో దట్ ఫ్లైట్ రెస్టెడ్ ఆన్ ద ఫ్లాట్, దట్ ట్రైన్ రెస్టెడ్ ఆన్ ద ప్లాట్ఫామ్, దట్ వెహికల్ రెస్టెడ్ ఆన్ ద రోడ్. రెస్ట్ అంటే ఏంటి? రెస్ట్ అంటే ఆగడం. సో కనుక దేవుడు ఆగాడు, ఆశీర్వదించాడు, సృష్టిని ఆపాడు, పనిని ఆపాడు. సో వర్క్ ఈజ్ నాట్ వర్షిప్, అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. వర్షిప్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్క్. వర్క్ ఈజ్ నాట్ సాంక్టిఫైడ్, వర్క్ ఈజ్ నాట్ బ్లెస్డ్, బట్ వర్షిప్ అనేది అది బ్లెస్డ్. సో బ్లెస్సింగ్ అని అంటే ఇంగ్లీష్ లో 2 అర్థాలు ఉన్నాయి. బ్లెస్ ద లార్డ్ అని పిల్లలు పాటలు పాడారు, అంటే దేవుడిని ఆశీర్వదిస్తామండి. చెప్పండి, బ్లెస్ ద లార్డ్ అంటాం కదా, దేవుడిని ఆశీర్వదిస్తాం. సో 2వ కోణం బ్లెస్ చేయడం అంటే అర్థం ఏంటి మరి? స్తుతించడం, ఆరాధించడం. సో అందుకనే ఒక మేధావి ఏమన్నాడంటే SUN సండే, సండే ఈజ్ సన్స్ డే అన్నాడు. SON సన్, యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు. సో సండే ఈజ్ ఫర్ సన్స్ డే. సో వర్క్ ని ఆపి ఏం చేయాలంటే ఇప్పుడు వర్షిప్ చేయాలి. సో సండే ఈజ్ వర్షిపింగ్ డే. సో రిమైనింగ్ 6 days ఆర్ వర్కింగ్ డేస్. సో వర్కింగ్ డేస్, స్కూల్ వర్కింగ్ డేస్, జాబ్ వర్కింగ్ డేస్, ఫ్యాక్టరీ వర్కింగ్ డేస్. సో వర్కింగ్ డేస్ అవి శాంక్టిఫైడ్ డేస్ కాదు, ఆగడానికి లేదు. సో దేవుడే ఆగాడు, దేవుడే నిలిచాడు, దేవుడే చెప్పాడు, దేవుడే ప్రత్యేకపరిచి సెపరేటెడ్ అన్నమాట. సో సండే ఇస్ సెపరేటెడ్ ఫర్ వాట్? సాంక్టిఫైడ్ డే. సెపరేట్ చేశాడు, ఆయనకి సెపరేట్ చేయాలి, సన్ కి సెపరేట్ చేయాలి సండే. అది మనము చక్కగా అక్కడ నేర్చుకుంటాం. ఇంకేదన్నా విషయాలు నేర్చుకోదలిస్తే మీరు ఇంకా ధ్యానం చేయొచ్చు. ఇప్పటి వరకు కొంచెం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు, మనకున్నటువంటి సమయంలో ఈ గొప్ప విషయాన్ని మనం గమనిద్దాము. అది సబ్బాతు దినము, అందులోనే ఒక విషయం అది. సో ఇందులోనే 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మరింత మనకది స్పష్టం అవుతుంది. మొదటిదేమో 1 నుంచి 4 వచనాల వరకు ది పర్సనల్ సబ్బాత్ ఆఫ్ ద లార్డ్ గాడ్, దేవుని యొక్క అది ప్రత్యేకమైనటువంటి. 2వది ఒకటి ఉంది ప్రియులారా, ఇశ్రాయేలు అందరికీ చెప్పాడు. అది నిర్గమకాండం 16వ అధ్యాయంలో 23వ వచనంలో చదువుకుంటాము. చదువుతారు ఎవరన్నా అప్పుడు త్వరగా. 2వ సంగతి ఈ సబ్బాతు గురించి. ఈ మనకి సండే అంటే అసలు విషయం ఏంటంటే వాళ్ళకి 7th డే సాటర్డే. సో మనకి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి రోమన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ క్రిస్టియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి, ఆయన క్రిస్టియన్ కాదు, కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే చరిత్రలో జరిగినటువంటి విషయం. రోమ్ అనేది ప్రపంచానికి ఏలేదు కదా అప్పుడు. సో రోమ్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ముఖ్యంగా రోమ్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ని తన యొక్క ఓటు బ్యాంకింగ్ అనమాట తన వైపు లాక్కోవడం కొరకు దేవుడు కూడా అలా అనుమతించాడు. ఏం చేశాడంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ లో ఈ క్రిస్టియన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళేమో జీసస్ క్రైస్ట్ డెత్ అయ్యి 3rd డేన ఆయన రిజరెక్ట్ అయ్యాడు అని అంటారు కాబట్టి సో ఆ డే మీకు వర్షిపింగ్ డే, ప్రభువు లేచాడు. బైబిల్లో చూస్తే దేవుడు అలా ప్రేరేపించాడు అనమాట. కాన్స్టాంటినోపుల్ రోమన్ చక్రవర్తి అనమాట. మొదటి సండే ఎలా హాలిడే వచ్చింది అనుకున్నాడు, అలా వచ్చింది. సో ఆ బైబిల్లో ఉన్నది ఏంటి? ఆదివారం అపోస్తలుల దగ్గర నుంచి మనం తెచ్చుకుంటాం ఈ పద్ధతిని. ఆదివారం అపోస్తలులు ఆనాటి సంఘాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు. అది వరకు ప్రవక్తలు, ఇశ్రాయేలీయులు, యాజకులు అందరూ శనివారం మరి వారు విశ్రాంతి దినము అని దానిని పాటించేవారు కనుక సో ఆ విశ్రాంతి దినము వాళ్ళలా చేశారు. కానీ ఇదిగో మనము యేసుక్రీస్తు వారు శుక్రవారం నాడు సెలవు వేయబడి ఆయన ఆదివారం నాడ లేచాడు కాబట్టి ఆ రోజున మనం కలిసి సహవాసం చేద్దాం, కలిసి రొట్టె ద్రాక్షరసాన్ని మన కొరకు మరణించాడు అని ప్రభు చెప్పాడు కదా. బ్రతికుంటుండగానే శుక్రవారం నాడు ముందు లక్షవారం నాడు రాత్రి ఆయన భోజనం చేస్తూ చెప్పారు కదా. కాబట్టి మనము ప్రభు రాత్రి భోజన సంస్కారం చేద్దాం. పునరుత్థానం అయ్యాడు, ప్రభు రాత్రి భోజన సంస్కారం చేద్దాము.
కాబట్టి ఆ వారం నాకు మొదటి దినం, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఈ సండే కాబట్టి మనం ఫస్ట్ డేని వర్షిప్ చేసుకుందాము, ఫెలోషిప్ చేసుకుందాము, బ్రెడ్ బేకింగ్ చేసుకుందాము అని అన్నారు. అప్పుడు అపోస్తలుడు చెప్పిన తర్వాత సంఘం అంతా కూడా ఇక వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ అపోస్తలుడు చెప్పినటువంటి ఈ బోధ, ప్రభు గురించి ఏ బోధ చెప్పినా సరే, పరిశుద్ధ లేఖనాలు ప్రభువుని ఎరిగిన వారే రాసినటువంటి వారు కనుక, వాళ్ళ ఐ విట్నెసెస్ కనుక, డైరెక్ట్ ఐ విట్నెసెస్ కనుక, ప్రభుని చూచిన వారు, ప్రభు కార్యాలు చవిచూచినటువంటి వారు, ప్రభు యొక్క మరి బోధలు వారి చెవులార విన్నవారు, కన్నులార చూచినటువంటి వారు. యోహాను మొదటి పత్రికలో మొదటి వచనంలో అంటాడు, మేము కన్నులార చూచితమే, నిదానించి చూచితమే, తాకి చూచితమే. డైరెక్ట్ ఐ విట్నెసెస్ వాళ్ళు చెప్పారు. కాబట్టి బిలీవర్స్ అందరూ, చర్చిలో ఉన్న ఎల్డర్స్ అందరూ కూడా ఏమనుకున్నారంటే, అపోస్టలిక్ టీచింగ్ లో మనం చేసిందేవారు చేద్దాం కనుక మీలో చాలా మంది బాధపడుతున్నారు కదా, మనం బాధపడుతున్నాం కదా, ఎలాగా చేర్చి ఒక రూపంలోనికి వస్తుంది. ఆయన కడతాడు, ఆయన కట్టేటప్పుడు మనం ఎలాగ ఆయనతో పాటు కట్టగలుగుతాం? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు కదా, ఆన్ దిస్ రాక్ అంటే అర్థం ఏంటి? బండ మీద అంటే యేసు ప్రభు వారి బండ, ఆ బండ క్రీస్తే అని పౌలు చెప్పారు. యేసయ్య ఫౌండేషన్ గా ఉంటే ఆయన మీద ఉండేటువంటి, ఆయన బాడీగా ఉండేటువంటి చర్చ్ చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడాలి, గట్టి ఉంటుంది. యేసు మీద కట్టబడితే, అందుకే ఏదైనా యేసు మీద కట్టబడితే బాగుంటుంది. నువ్వు కట్టేవాడు, వర్తమానాన్ని అందించి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కట్టేవాడివి, సంఘాన్ని కట్టేవాడివి. కాబట్టి ఇక అపోస్తలుడి యొక్క ఆ బోధ మీద కదండి. ఇప్పుడు పేతురు, నేను ఒక ఆలోచిస్తున్న ఆలోచనకి సమాధానంగా కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, పేతురు నోరు తెరిచి మాట్లాడడానికే చాలా విరిగివాడు. ప్రభువు ఆత్మ ఆయన సంధించిన కారణం చేత ఇక నోరు తెరిచి బిగ్గరగా చెప్పాడని కూడా బైబిల్ రాయబడింది. ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది ప్రభువులోకి వచ్చాడు, ఒక ప్రసంగం చేస్తే 5,000 మంది ప్రభువులోకి వచ్చాడు. ఆయన బతికినంతకాలం 2 ప్రసంగాలే చేశాడా? మరి అంత రెస్పాన్స్ 2 మెసేజెస్ వచ్చింది. ఆయన కట్టేవాడు, పిలుచుకునేవాడు ఆయన. కాబట్టి ఈ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి కట్టబడాలి అని అంటే అపోస్తలుడి యొక్క బోధన కట్టబడాలి అన్నారు. అపోస్తల కార్యాల గ్రంథంలోనే ఉన్నమాట. సహవాసం నందు ఎడతెగక ఈ రెండింటిలో ఉండి, ఆ తర్వాత వాళ్ళు రొట్టె విరిచటి ఎందు ఎడతెగక ఉండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే పిల్లల ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారు. రాష్ట్రం గారు అంటున్నారు కదా, ప్రార్థన వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రార్థన ఎందు ఎడతెగక కంటిన్యూల్లీ అన్నారు. పరిశుద్ధ లేఖనాన్ని చదివేటప్పుడు అపోస్తలుడు చెప్పినటువంటి ఆ బోధ, డాక్టరీన్ మీద వాళ్ళ యొక్క డివోషన్ కట్టుకుంటూ వచ్చారు. సో ఏంటా డివోషన్? 4వది అని అంటే ప్రేయర్. ఆ ప్రేయర్ వాళ్ళ డివోషన్, వాళ్ళ భక్తిలో ప్రార్థన ఉంది. సో కనుక ప్రార్థన ద్వారా మనము సహవాసాన్ని కట్టవచ్చు. వాక్యం, పరిశుద్ధ లేఖనాల ద్వారా సహవాసాన్ని కట్టవచ్చు. అది మనకి డాక్టరినల్ బేస్, డివోషనల్ బేస్, ఫెలోషిప్. ఎందుకు రండి 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 ఫెలోషిప్ చేయవలసినటువంటి పరిస్థితులు. సహవాసం మనకు ఎడతెగక వాళ్ళు ఉన్నారు. చదువుతారా? ఇదివరకు ఒకసారి చదివాం కదా. అపోస్తల కార్యాల గ్రంథం నేను చూపిస్తూ ఉన్నాను ఆ మంచి మాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:42 చదవండి అమ్మా. మీరే తీసారు కదా, చదవండి. ముందు తీసారు కదా, టైం సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును. దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ది చర్చ్. ఇవి సంఘానికి స్తంభాలు. అర్థమవుతుందండి. అందుకే సహవాసం చేయండి. నాకు సహవాసం దగ్గర మాట ఇష్టం, చాలా చెప్పాను. ఏంటిదనంటే పిల్లల సహవాసం చేసేటప్పుడు మనం ఎవరిని చేరుతాము? యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళమే అయినప్పటికీ కూడా మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మన పెరిగే తీరు, మన భాష తీరు, మన ఇష్టాలు, అభిష్టాలు, మన యొక్క వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం ప్రభావం, ఊరి ప్రభావం. భారతదేశంలో ఉన్నాం కనుక ఒక్కొక్క జాతి ఒక్కొక్కలాగా పెరుగుతూ ఉంటుంది. ఆ జాతి ప్రభావం, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. మేల్కి ఒకలాంటి భావోద్రేకాలు ఉంటాయి, ఫిమేల్కి ఒకలాంటి భావోద్రేకాలు ఉంటాయి. డిఫరెంట్ ఎమోషనల్ స్టేటస్ భావోద్రేకాలు ఉంటాయి. సో ఈ విషయాలు ఎందుకు నేను మీకు ప్రస్తావన చేస్తూ ఉన్నాను అంటే, ఒక్కొక్క గెస్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు భావోద్రేకాలు ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్కరు స్పందన ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ అందరకు మనకు ఒక బేస్ ఏమై ఉండాలి?
డిఫరెంట్ తినే పదార్థాల కిందకే వస్తుంది. సహవాసంలో ఈ భిన్నాభిప్రాయాలు మీలో యోగ్యులెవరో అప్పుడు తెలిసిపోతారు అన్నమాట. యోగ్యంగా ఎవడో ఆలోచించాడు అనేది వాడి అభిప్రాయం పెట్టి తెలిసిపోతాడు. పౌలు బలిగా చెబుతాడు, మీలో యోగ్యులు, బోధీ పర్సన్స్, బోధీ బిలీవర్స్, బోధీ పర్సన్, యోగ్యుడైన సహోదరుడు, యోగ్యుడైన సహోదరు అని తెలియాలి, అది బయటపడాలి. ఎవడు యోగ్యుడో, ఎవరు యోగ్యులలో తెలియాలి అని అంటే యోగ్యులెవరో బయటపడేటట్టుగా మీలో భిన్నాభిప్రాయములు ఉండక, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న అనుభవాలు ఉంటాయి, భిన్న సంస్కృతులు, భిన్న సమాజంగా ఉండేటప్పుడు ఉంటాయి. అదే సమాజంగా చేరేటప్పుడు ఈ ఫెలోషిప్ లో నొప్పులు ఉంటాయి. కనుక ఫెలోషిప్ మీరు చేయండి అంటే మరి రకరకాల మనుషులని, స్త్రీలు వేరు, పురుషులు వేరు, పరిస్థితులు వేరు, భావోద్రేకాలు వేరు, ఇష్టాయిష్టాలు వేరు, పెరిగేటీడు వేరు, వాతావరణం వేరు, తల్లిదండ్రులు పెంచిన విధానం వేరు, చాలా ప్రభావం ఉన్నాయి. భారతదేశంలో భారతీయ గడ్డ ప్రభావం కొంత ఉంటుంది. ఆయా స్థలాల్లోకి వెళ్ళి నేను పాపిని అనుకో, ప్రభు ముందైనా సరే పాపిలాగా కనబడాలి. అది దేవుడు చూస్తాడన్నమాట. చేసిన పాపాన్ని బట్టి ఏమనుకోవడాలి, ఇంటిగ్రిటీ చూస్తాడన్నమాట. హృదయం యొక్క యథార్థతను చూచేవాడు. అలా కాకుండా పాపం చేసి కూడా దాన్ని కప్పుకుంటూ వేషాలు వేసాం అనుకోండి, దేవుడు చాలా యేసు ప్రభు చూడండి, మత్తయి, మార్కులో, యోహాను సువార్తల్లో ఆయన కోపగించాడా అని ఒక ప్రశ్న వేసుకొని వెతకండి. కోపగించాడు. ఎక్కడ ఎక్కువ కోపగించాడు అని అంటే వేషధారులు ముందే. వేషధారణ అని అంటే యాక్టింగ్ అని. మాకు జోసఫ్ జయసూర్య గారు చెప్పారు ఈ ప్రిన్సిపల్ పెళ్లిలో. అది చెప్పకముందే తన స్వభావం అది, నా స్వభావం ఇది. కౌగిట్లో కొట్టుకుంటారా అని అడిగాడు. 15 రోజులు ఫ్యామిలీ కాన్ఫరెన్స్, మీకు ఎవరికి అంత ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లేదు కాబట్టి ఫ్యామిలీలో ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. మాకు లేవు, ఓపెన్గా చెప్తాను. ఏదన్నా వస్తే అరగంటకి మించాను. సుజీని అడగండి, దివ్యాన్ని అడగండి, మా అక్కను అడగండి, మా మామని అడగండి, మా అమ్మని అడగండి, మా నాన్న అడగండి. నిలిపేశారు అన్నమాట మహాబలిపురం టీచింగ్స్ మా పాడ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. అందులో దశలు చేసేది కౌపిట్లో కొట్టుకుంటారా అన్నమాట. కాబట్టి కోపంతో భార్య అయిపోతుంటుంటే, నువ్వు అయిపోతుంటుంటే బ్రేక్ అయిపోతుంది, ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఒకరు ఎర్ర అయిపోతుంటుంటే, గట్టి కేకలేస్తుంటుంటే, ఎంత గట్టి కేకలేస్తే నువ్వు వీళ్ళంత గట్టి పెట్టే నీ ఏమన్నా గట్టి పెట్టే, గట్టి పెట్టే, గట్టి కౌగిలించే, ముదులు పెట్టే. కౌగిలి అంటే ఇంక తర్వాత మీకు తెలుసు కదా, అంత పెరిగే అభివృద్ధి జనం మీద నీళ్లు చెల్లినట్టుగా చదువు అయిపోతారు బాబు ఆడవాళ్ళు. అలాగే మొగలు కదే వీళ్ళ పని, మా ఆడవాళ్ళకి అదే చదువు. కాబట్టి వీళ్ళ కౌగిట్లో కిందకెళ్ళి అల్ల కొల్లలు అయిపోయాడు. కానీ నేను తర్వాత ఏమనుకున్నాను, ఆయన నన్ను కౌగులించి యాక్షన్ పని చేశాడు ఏమో బట్ నేను మా కౌగులిలో పరిశుద్ధాత్మ కార్యం చేశాను. కనుక ఈ మధ్యాహ్నం వేళ మన ముందుకు వస్తున్నటువంటి విషయం ఏంటి అంటే సంఘంలో సహవాసం, సంఘంలో రొట్టె విరవడం, ప్రభు ప్రాణం పెట్టడం సంగతి, సంఘంలో మరి ఎడతగిన ప్రార్థనలు ఉన్నప్పుడు అనుకోండి ఆ 4 పిల్లర్స్ మీద స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ చర్చ్. సో అది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. సో అలాంటి ఫెలోషిప్, అలాంటి రెస్ట్, స్పిరిచువల్ రెస్ట్ కొరకు ఎక్కడ రావాలి. ఇంతకు మించి నేను మాట్లాడలేను. ప్రభు ఏం చేశాడు, ఆగాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు, 7వ మంది దాన్ని ప్రత్యేకపరిచాడు. సో కాబట్టి మనము కూడా ఈ ఆది కాండంలోనే మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే సండే స్పెషాలిటీ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద సండే? సండే స్పెషాలిటీ. సో ఇశ్రాయేలు అందరికీ కూడా చెప్పాడని చదివాం కదా, ఏమని చెప్పాడు? యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాచుకొనవలసినది కాచుకొనండి, మీరు వండుకొనవలసినది వండుకోండి, మీరు ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ఇశ్రాయేలు అందరికి ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఆగాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. సో కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తూ మనకు చెప్పేశాను. అదే అర్థం.
మనం అలా చేయాలి. సో ఇజ్రాయలైట్స్ రెస్టింగ్ డే, ఆగిన దినం. 6 రోజులు అలుపు సలుపు ఎరగక పనిచేస్తారు, 7వ దినం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే పగలు పనిచేయమని. రోజులన్నీ కూడా కుప్పకూలిపోతాయి రాత్రి పనిచేసేవన్నీ. గ్లోబలైజేషన్ మేలు చేసింది, గ్లోబలైజేషన్ కీడు కూడా చేసింది. ప్రతిదీ 2 సైడ్లు ఉంటాయి కదా. సో ఒక దేశం నిద్రపోతుంది, ఒక దేశం మేలుకొని ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం పని చేయడం, మనం పని చేసేటప్పుడు వాళ్ళు నిద్రపోవడం అనేది జరుగుతుంది. కనుక అన్నింటినీ కనెక్ట్ చేస్తుంటే సాఫ్ట్వేర్ రంగం వల్ల అయిపోయింది. సాఫ్ట్వేర్ లో ఎంత మార్పు ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన మనం ఒక సత్యం గురించి ఆలోచిస్తే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 6 రోజులు కష్టపడదాం, 7వ రోజు ఆయన సన్నిధిలో 6 రోజులు మన కొరకు కష్టపడదాం. సో 7వ రోజును ఇశ్రాయేలీయులకు చెప్పాడు, మీరు ఆగండి, ప్రత్యేకపరుచుకోండి ఈ దినాన్ని, ఈ దినం దేవునిది అనుకోండి. 2 గంటలు, 1 గంట, రోజంతా ఇశ్రాయేలీయులు శనివారం పనిచేసేవారు కాదు. అందుకే శనివారం నాడు పాటించారు, బాగా ఉంది, కానీ మరీ ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి మనకు రోజుల్లో ఉండిపోక్కర్లేదు. మనం 2 గంటలు కుదిరిన సమయాన్ని దేవునికి ఆదివారం అంటే ఆ స్పృహలో వచ్చి ఆరాధించి వెళ్ళిపోవాలి. ఆరాధనలో సహవాసం అనేది ఉంది, ఆరాధనలో అపోస్తలుల బోధ ఉంది, ఆరాధనలో ప్రార్థన ఉంది, ప్రభురాత్రి భోజన సంస్కారం అనే చక్కటి విందు, ఆత్మీయ విందు ఉంది. అందులో మనము పాలు పంపులు పొందడం అనేది ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఎంతో సమయం ఉంది. రోజంతా ఇంకే పని చేయకూడదు. కొన్ని చర్చ సండే అయితే మనకి ఏ పని చేయడానికి వీల్లేదు. ఆ రోజు పరీక్ష పెట్టిన రాయలు, ఆ రోజు ఎంత ప్రమాదమైనా సరే గుడిలో ఉంటుంది. అది లీగలిస్ట్. సో లీగలిజం దేవుడు చెప్పట్లేదు. దేవుడు బిబ్లికల్గా ఆలోచించమని, వాక్యానుసారంగా ఆలోచించమని. అంశం కళ్ళు తెరవగానే ఇది దేవుని దినం, పరిశుద్ధ దినం అని అనుకొని ఆయన సన్నిధిలో మనం కనబడవలసిన వాళ్ళని. 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో 7లోనే ఈ సంగతులు ఆధారపడాలి. 7 షబాట్, షబాట్లో నుండి సబ్బాతు, సబ్బాతులో నుండి సండే. సండే ఆయన ఏం చేశాడు? పునరుత్థానమే లేచాడు. సండే అపోస్తలులు ఏం చేశారు? ఆయన పునరుత్థానం అయ్యాడు కాబట్టి మనం అందరము కూడా పరిశుద్ధులకు సహవాసం చేద్దాము. ఆయన రాసినవన్నీ, ఆయన చూసినవన్నీ రాసాం మేము అని అన్నప్పుడు ఆ బోధ ఎందు అపోస్తలుడు రాసిన వాటి మీద సహవాసం చేస్తాం. యేసు ప్రభు వారికి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన ఎందు ఎడతెగక, పరిశుద్ధ లేఖనములు ఎందు ఎడతెగక, ప్రభురాత్రి భోజన సంస్కారం ఎందు ఎడతెగక ఉందమ్మా. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మంచి దేవుడా, మా ముంగిడికి తీసుకొచ్చినటువంటి పరమ సత్యాల కొరకే నీకు వందనాలు. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం, ఆచరణలో పెట్టడానికి సాయం చేయండి. అరమరికలు లేని బంధంతో మా బంధాన్ని పటిష్టపరిచేటువంటి పరిశుద్ధ లేఖనాలని నేర్చుకుంటూ ఆయన ప్రభు జీవించడానికి సాయం చేయండి. పరిశుద్ధ లేఖనాలను చదువుతూ మీ మాట మా చెవిలో పడేటట్టుగా చేసుకోవడానికి సాయం చేయండి. మీ దగ్గర నుంచి మాకు వచ్చే కమ్యూనికేషన్ అది కనుక మీకు వందనాలు. తిరిగి మా రెస్పాన్స్, మా డెసిషన్, మా దగ్గర నుంచి సంగతి నీవు ప్రార్థన అనే సాధనం ద్వారా మీతో మేము కమ్యూనికేట్ చేయడానికి సాయం చేయండి. మీరు మాతో కమ్యూనికేట్ చేస్తున్నారు లేఖనాల ద్వారా, మేము మీతో కమ్యూనికేట్ చేయడానికి సాయం చేయమని ప్రార్థన చేసుకుంటాం. మధ్యలో ప్రాణం పెట్టాలన్న సంగతి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పాటించి మా తెలుసుకోవడానికి సాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.